ఏమైందన్న అలా ఉన్నావు? మరి పోయిరా అన్న, దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మరి హోటల్ ఎవరు చూసుకుంటారు? నువ్వు ఉన్నావు కదరా, 2 days చూసుకోరా, వచ్చేస్తాను. సర్లే అన్న, నేనున్నా కదా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. బాబు వచ్చి రూమ్ క్లీన్ చేస్తురా. సార్ వస్తున్నాను. సార్ నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్తున్నా. సరే, ఇక నువ్వు వెళ్ళు. బాబు 1 night నేను రూమ్ లో క్లీన్ చేయాలి, త్వరగా రా. వస్తున్నా సార్. నీ డ్యూటీ టైం అయిపోయింది కదా. పర్లేదు సార్, ఈ ఒక్క వర్క్ చూసుకొని వెళ్తాను. సరే బాబు, బాగా కష్టపడుతున్నావు. ఇంతకు నీ పేరేంటి? నా పేరు అర్షద్ అన్న. ఏమన్నా చదువుతున్నావా లేదంటే ఇదే వర్కా? లేదన్నా, నేను బీడీకి ప్రిపేర్ అవుతున్నాను. బీడీ అంటే చాలా కష్టం కదా, ఒక పక్క పని చేస్తూ చదువుకుంటున్నావా? లేదన్నా, నేను ఒక అనాథని, నాకంటూ ఎవరూ లేరు. నేను కష్టపడితే తప్ప నా కడుపు నిండదు, అందుకే నేను పని చేస్తూ చదువుకుంటున్నాను. నిజంగా చాలా గ్రేట్ అయ్యా. నీకు ఏ హెల్ప్ కావాలని నన్ను అడుగు, ఒక అన్నగా నేను నీకు హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అన్న. బంధువులు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో ఒక అన్నగా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు.